కామన్ మ్యాన్ ఆదుకోవడం కూడా అవసరం. సంపద కొంతమంది దగ్గరనే పరిమితం అవడం కరెక్ట్ కాదు. కానీ అట్లని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తే అసలు సంపదే సృష్టించలేము. ఓసారి వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు మీటింగుల్లో కూడా. ఆయన ఒకటే అన్నాడు, పంచమని అంటారు ఈ కమ్యూనిస్టులు, అసలు పంచే ఉంటే కదా పంచడానికి అనేవాడు. అంటే జోవియల్గా. అంటే సంపద లేకపోతే ఏం పంచుతాం అధ్యక్ష? పేదరికాన్ని పంచుతాం. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన దేశాలు కూడా చూసాం. కొన్ని దేశాలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి పనిచేశారు. అలాంటి వ్యవస్థకు భారతదేశం స్థావరం కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక పాలసీ. P4 ద్వారా అవసరమైతే గవర్నమెంట్ కూడా అనునిత్యం అలాంటి వారిని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు పేదరికం జీరో పావర్టీ పెట్టాం. జీరో పావర్టీ ప్రకారం వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఒక్కోసారి దేశ ఉండే ఎమ్మెల్యేలు అందరం కూడా పుట్టినప్పుడు అందరం పేదవాళ్ళగానే పుట్టాం, మామూలు కుటుంబాలనే పుట్టాం. నేను కూడా ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు 6వ తరగతికి 6 కిలోమీటర్లు నడిచిపోయి భోజనం తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారితో వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. కానీ మనకు అవకాశాలు వచ్చాయి. ఓన్లీ 1%, 2% వచ్చాం. ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం అనుకోని కానీ సిన్సియర్గా పనిచేస్తే P4 భారతదేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం కూడా. రెండవ దిశ, ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే ఈ సూపర్ 6 ఇవన్నీ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టి మెగా PTM పెట్టాం, ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం, పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇటీవల టెక్నాలజీ మనం ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ పెట్టి దానికి ఆల్గరిథమ్స్ రాయడానికి కోర్సెస్ పెడితే 60,000 మంది 2 రోజుల్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యారు దశ. మొన్న మెడ్రాస్ యూనివర్సిటీ, IIT చెన్నై ఈ ఆల్గరిథమ్స్ AI కింద కోర్సెస్ పెడితే 2,08,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో 1,04,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దిశ 50% ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అది మన పిల్లల్లో ఉండే పాజిటివ్నెస్, పట్టుదల. వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో సేవలు అందించే శక్తి మన పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఎడ్యుకేషన్ కోసం ముందుకు పోతున్నాం. తొందరలోనే ఇక్కడ ఒక పక్కన ఎడ్యుకేషన్ మీద ఇది పెడుతున్నాయి, ఇంకొక పక్కన హెల్త్ కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మనం కష్టపడడం కాదు, మనందరం కానీ సమర్థవంతంగా పనిచేయగలిగి టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే వండర్ చేసే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను దావోస్కి వెళ్ళాను అధ్యక్ష. దావోస్కి ఎందుకంటే అధ్యక్ష నేను 96 నుంచి వెళ్తున్నాను, నాట్ రీసెంట్గా. 96 నుంచి ఎందుకు పోతున్నానంటే ఒక ప్లేస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో అధ్యయనం చేసే అవకాశం వస్తుంది, నేర్చుకునే అవకాశం వస్తుంది. రెండోది అందరితో కలిసే అవకాశం వస్తుంది. కంట్రీ హెడ్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా వస్తాయని పోతే ఈసారి డిస్కషన్లో మెయిన్గా ఒకటి త్రూ AI $1 ట్రిలియన్ ఎకానమీ, డిస్రప్టివ్ డెవలప్మెంట్. ఏదైతే టెక్నాలజీతో పెనుమార్పులు వస్తాయనేదానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది అధ్యక్ష, అక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఎనర్జీ ట్రాన్సిషన్. ఆ ఎనర్జీ ట్రాన్సిషన్లో భారతదేశానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఎందుకంటే భారతదేశంలో ఏది అమెరికాలో కూడా ఎక్కడికక్కడ గ్రిడ్స్ అన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. కానీ భారతదేశంలో
ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్ పంపించి వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. అంటే సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం మన ప్రధానమంత్రి గారి విజన్, కేంద్ర ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్ ఆ దిశ. నిన్నే నేను అమిత్ షా గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అవసరమైతే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ డెవలప్ చేసి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు వేడిగా ట్రాన్స్మిషన్ లైన్